హలో వెల్కమ్ బ్యాక్ టు మై షాపింగ్ బ్లాగ్. ఇది కూడా ఇంకో షాపింగ్ బ్లాగే. ఏంటి ఇన్ని షాపింగ్ అనుకుంటున్నారా? ఏం చేద్దాం. సో షాపింగ్ చేసి వచ్చాను, డీమార్ట్కి వెళ్ళా. సో నేను డీమార్ట్లో ఏం కొన్నానని చూపిస్తాను. జనరల్ గ్రాసరీస్ చూపించను, ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి, లేదంటే ఏది నాకు యూజ్ అవుతాయి అది మీకు తెలియదు అనుకున్నవే చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ టైం షాపింగ్ బ్లాగ్లో మీకు ఏదైతే చెప్పానో శానిటైజర్స్, ఈ మళ్ళీ 2 కొన్నాను. నాకోసం కాదు కానీ కొన్నాను. మేబీ యూజ్ చేస్తానో లేదో తెలియదు, బట్ 2 శానిటైజర్స్ అయితే తీసుకున్నా. అంటే పద్దాకులు వెళ్ళాం కదా డిమార్ట్కి అయినా కానీ, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు డిమార్ట్ అయినా. సో 2 శానిటైజర్స్. ఫస్ట్ శానిటైజర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి శానిటైజర్స్ చెప్పాను కదా. సో డెటాల్ తీసుకున్నా. సో డెటాల్ ఒకటి, దీని మీద ఏం ఆఫర్ లేదు బట్ ఓకే. నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్ వాషర్. సో నేను అంతకు ముందైతే అసలు ఇలాంటివి ఉంటాయని కూడా నాకు తెలియదు. ఈ క్వారంటైన్, ఈ కరోనా, ఇవన్నీ ఇంపాక్ట్ దీని మీద కూడా పడింది. ఇంకా సర్తో పాటు ఇవి కూడా అనుకుని ఇది ఒకటి తీసుకొచ్చా. ఇది జస్ట్ ఈ క్యాప్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, ఈ క్యాప్లో ఆఫ్ యూజ్ చేసి ఫుల్ టబ్ మొత్తం వాటర్ ఫిల్ చేసేసి వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో ఒక 10-15 మినిట్స్ నుంచి తీసేయడమే. అంటే చూడండి, మళ్ళీ కట్ అయినాయి అలాంటి వెజిటేబుల్స్ వేసారనుకో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో నాకు తెలియదు. సో చెక్ చేసుకొని వేసుకోండి. సో ఇవి కూడా డిమార్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి గ్రీన్ టీ 2 టైప్స్ తీసుకున్నా. ఇవి 2 డిఫరెంట్ బ్రాండ్స్, బట్ ఒకటి లెమన్ విత్ జింజర్ అండ్ ఒకటి ప్లెయిన్ లెమన్. సో 2 లెమన్ గ్రీన్ టీ తాగొచ్చు, బట్ డైలీ వన్స్ అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ తాగినా మన హెల్త్కి మంచిది కాదు. సో నా కోసం వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. సో నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని చెప్పి స్టీల్ టైప్లో తీసుకున్నా. సో ఇది ఒక టైప్ ఆఫ్ వాటర్ బాటిల్. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. నాకు తెలిసి ఇది 200-250 అనుకుంటా, ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. దీని మీద కూడా స్టిక్కర్ లేదు యాక్చువల్గా. ఇది ఒకటి ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళి పైకి వెళ్ళి ఆ శాంపుల్ మీద చూసి తీసుకొచ్చి బిల్ వేపిస్తారు. సో ఇదొకటి. అండ్ ఈ 2 వాటర్ బాటిల్స్ నాకు తెలిసి 50-50. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి, వాటర్ ఇవ్వడానికి అని చెప్పి తీసుకున్నాను 2 వాటర్ బాటిల్స్. ప్లాస్టిక్లో తీసుకున్నా, ఆరెల్స్ ఎవరికైనా ఇవ్వచ్చు కూడా. అండ్ డీమార్ట్లో నాకు తెలిసి ఇప్పుడు ఈ బాటిల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. నాకు తెలిసి నేను ఆన్లైన్లో కూడా లాస్ట్ 2-3 మంత్స్ కూడా కాదు, 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేశాను. అది నాకు తెలిసి 600-700. ఇది నాకు తెలిసి 200కే వచ్చేసింది, 199. సో 200కి వచ్చింది. బట్ అది కొంచెం స్ట్రాంగ్గా హెవీ వెయిట్గా ఉంది. ఇది లైట్ వెయిట్లో ఉంది, బట్ యూజ్ చేస్తే కానీ తెలియదు దీని క్వాలిటీ ఏంటో. సో ఇప్పుడు కరోనా కాబట్టి అందరం హాట్ వాటర్స్ తాగుతున్నాం. సో ప్లాస్టిక్ బాటిల్స్లో హాట్ వాటర్ పోసుకోలేము. సో స్టీల్ బాటిల్స్ 2 తీసుకున్నాను. అండ్ ఇది ఒక ఆర్గనైజర్ తీసుకున్నా. ఇలా 5 ర్యాక్స్ వచ్చాయి. నేను ఎంత తీసుకున్నాను? డ్రెస్సింగ్ టేబుల్ కోసం తీసుకున్నా. సో మిడిల్ ర్యాక్లో వచ్చేసి అన్ని స్టిక్కర్స్ పెట్టుకుంటానికి, ఇక్కడ లిప్ బామ్స్, సింధూర్, క్లిప్స్, క్లచెస్, రబ్బర్ బ్యాండ్స్, అలా అన్నీ. అంటే డైలీ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్ళట్లేదు, డైలీ యూజ్ చేసేవన్నీ దీంట్లో వేసుకుంటే చాలు కదా, మొత్తం అన్నీ మెస్ చేయకుండా ఉంటానని చెప్పి తీసుకున్నాను. అండ్ సెకండ్, ఇన్ని లంచ్ బాక్సెస్ మీరు ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి. ఓన్లీ 99. డీమార్ట్ ప్రైస్ ఓన్లీ 99. యాక్చువల్గా ఇది 289, బట్ డీమార్ట్ ఆఫర్లో ఇది 99కి వచ్చింది. సో ఇన్ని బాక్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి నేను కూడా
చేసుకుంటాను. సో ఇంకా ఇది నా దగ్గర ప్లాస్టిక్ ఉండాలి, బట్ నాకు అది నచ్చక నేను స్టీల్లో షిఫ్ట్ అయిపోయా. సో ఇదొకటి. అండ్ ఎస్, ఇవి కప్స్ తీసుకున్నా, 2 కాఫీ కప్స్. యూ కెన్ కాఫీ కప్సే, కాకపోతే మిల్క్ అలా కూడా వాడచ్చు. ఇది కూడా ఏదో ఆఫర్లో ఉండింది, స్పెషల్ ప్రైస్ నాకు 30 రూపీస్కి వచ్చింది ఒక్కొక్క కప్. సో బెస్ట్ అనిపించింది. ఇది కూడా నేను కాఫీ కప్పే, బట్ ఇట్స్ 70 రూపీస్, దిస్ ఇస్ 30 రూపీస్. కానీ దీనిది అంటే ఇది కొంచెం చిన్నగా ఉండి బ్రాడ్గా ఉంటుంది. ఇది జనరల్ కప్స్ లాగే, ఇదేమంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, బట్ ఓకే తక్కువకి వచ్చింది కదా, ఎవరైనా వచ్చినప్పుడు ఉంటుందని చెప్పి తీసుకుంటాను. లేదు అంటే ఇందులో నేను చెట్లు కూడా పెట్టుకుంటాను, చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ బాగా వస్తున్నాయి కదా, సో ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగా పెట్టుకోవచ్చు కప్స్లో. సో అందుకని 2 కప్స్. నేను ఏది తీసుకున్నా 2 తీసుకుంటా. నాకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా తీసుకుంటే సింగిల్గా ఇలా ఒక కప్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది కూడా డిమార్ట్లో ఆఫర్ ఉండింది. ఐ థింక్ దీని ప్రైస్ వచ్చి 525, buy 1 get 1 ఆఫర్ ఉంది, బట్ నేను ఒకటే తీసుకున్నా, ఆఫ్ రేట్ వేసారనుకుంటా. సో ఇది ఎవరైనా ఇంట్లో డైట్ చేద్దాం, వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. సో ఇది యూ కెన్ ట్రై, ఇది బాగానే ఉంటుంది తినడానికి. యూ కెన్ మిల్క్తో తినొచ్చు, లేదు మిల్క్ కూడా కొంచెం ఫ్యాట్ ఫుడ్డే అనుకున్న వాళ్ళు నార్మల్ జనరల్ మనం మిక్చర్స్ అలా ఎలా తింటాం, స్నాక్స్ లాగా చిప్స్ ఎలా తింటామో అలా కూడా నార్మల్గా కూడా తినేయచ్చు. అంటే దీంట్లో మధ్యలో కిస్మిస్ అవన్నీ ఫ్లేవర్డ్ అవ్వచ్చు కదా. నేను యాపిల్ తీసుకున్నట్టున్నా, యాపిల్ ఫ్రూట్ మిక్స్ తీసుకున్నా. సో దాంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఇంకా ఈ పిజ్జా టాపింగ్ తీసుకున్నా, 2 తీసుకున్నా. ఈ పిజ్జా టాపింగ్ మనం జనరల్ రోటీస్లో కూడా పెట్టుకోవచ్చు, బ్రెడ్స్లో కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్స్ వేసి రోల్ కూడా చేసుకోవచ్చు. సో నాకు ఎప్పుడైనా ఏమీ లేవు ఇంట్లో అనుకున్నప్పుడు నేను ఇలాంటి టాపింగ్స్ యూస్ చేద్దాం. టమాటో అండ్ ఆనియన్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి చిల్లీస్, సో అవి యూస్ చేస్తాం. అండ్ మీకు ఇందాక అది ఆల్ మిక్స్ ఫ్రూట్ ఫ్లేవర్ చూపించాను కదా, దాంట్లో ఇది చాకో బార్, ఇది కూడా ఆఫర్లో ఉంది. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 325, బట్ నాకు ఆఫర్లో ఇది ఆఫ్ ప్రైస్కి వచ్చింది. అండ్ ఇది కంప్లీట్ ఏమంటారు, కంప్లీట్ మైదా కాదు, అంటే ఫుల్ వీట్ అనమాట. వీట్, సీడ్స్, నట్స్ అన్నీ కంప్లీట్. ఎవరైతే డైట్లో ఉన్న, వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా, నాకు హెవీగా తినాలని లేదు, లైట్గా తిందాము కానీ స్టమక్ ఫుల్గా ఉండాలి, ప్రోటీన్స్ అన్నీ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటున్నాము, బయటకు కూడా వెళ్ళట్లేదు. ఎప్పుడు ఉప్మా, పెసరట్టు, దోశ, పూరి ఇలాంటివి తినలేను. వాళ్ళు ఇలా మిల్క్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ స్నాక్స్గా అయినా తినచ్చు. మేము మిల్క్ కన్నా ఎక్కువ ప్లెయిన్ స్నాక్స్గా ఎక్కువ తింటాం. సో మా ఇంట్లో మిక్చర్స్ అవి కన్నా ఈ కార్న్ఫ్లెక్స్, బార్స్ అవే ఎక్కువ ఉంటాయి. సో ఇది కార్న్ఫ్లెక్స్, ఇది కూడా ప్లెయిన్గా కూడా బాగానే ఉంటాయి. ఇది ఆల్మండ్ ఫ్లేవర్ తీసుకున్నా. ఇందులో ఒకటి చాక్లెట్, ఒకటి మిక్స్డ్ ఫ్రూట్ అండ్ ఒకటి బాదాం. అండ్ ఇంకోటి ఇదన్నమాట వీట్ ఓట్స్, రాగి, కార్న్. ఇవి 5 ఫ్లేవర్స్, నో మైదా, నో షుగర్. సో నేను ఇది ఒకటి ప్యాక్ తీసుకున్నా. దీని మీద ఏం ఆఫర్ లేదు, బట్ హెల్త్ ఇంపార్టెంట్ అన్నట్టు తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి బ్రౌన్ రైస్లో బిర్యానీ. ఐ డోంట్ నో మీలో ఎంతమంది బ్రౌన్ రైస్తో బిర్యానీ చేసుకొని తిన్నారు, నాకు తెలీదు. నేను బ్రౌన్ రైస్ తిన్నా కానీ బిర్యానీలో బ్రౌన్ రైస్ తినలేదు. సో బిర్యానీలో బ్రౌన్ రైస్ బాగుంటుందా?
తెలియదు. సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నార్మల్ బిర్యానీస్ కన్నా ఈ బిర్యానీలో ఏంటి డిఫరెన్స్ అన్నది నేను మీకు కుక్ చేసి, ఒకవేళ అది పర్ఫెక్ట్గా వస్తే దాని రెసిపీ కూడా మీకు షేర్ చేస్తా. సో బ్రౌన్ రైస్ అండ్ దీన్ని ఏమంటారు, ఇలా వస్తాయి కదా జనరల్గా రెస్టారెంట్స్లో మనకి ప్యాక్ చేసిస్తారు. అవి కవర్స్ ఎప్పుడైనా పనికొస్తాయని చెప్పి తీసుకున్నా. అండ్ ఇంకోటి ఇలాంటి మాప్ టైప్ తీసుకున్నాను. ఇది బేసిక్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ఫిక్స్ అయిపోయింది దీంట్లో కింద ఈ పోర్షన్లో. సో ఇలా బ్రష్ కూడా ఇచ్చారు. ఏదైతే మనం ఆల్రెడీ క్లీన్ చేసినా కానీ చాలా సాఫ్ట్ శాండ్ లాగా ఉండిపోతుంది కదా, అది కూడా దీంట్లో వస్తుంది అనుకొని నేను కొన్నాను. వస్తుందో రావట్లేదో నాకు తెలీదు. ఇది కూడా ఇది ఆఫర్లో నాకు 99కే వచ్చింది. నేను అప్పుడు చూసుకోలేదు, జనరల్గా ఇది బాగుందని పిక్ చేసుకున్నా. బట్ ఇది కూడా ఆఫర్లోనే ఉంది. ఇది జస్ట్ ఫర్ 199, సారీ 99. ఓకే, మాపింగ్ సెక్షన్లో ఉందనుకుంటా. మీరు కూడా మిస్ అవ్వకుండా ఇది తెచ్చుకోండి. చూస్తే నన్ను తిట్టుకుంటారు. డిమార్ట్లో ప్రస్తుతానికి ఆఫర్లో ఉంది. ఇది ఐకియాలో 299, అందులో కూడా ఆఫర్. లాస్ట్ టైం ఏదో ఆఫర్లో ఉన్నప్పుడు అది 99కే వచ్చింది. బట్ డిమార్ట్లో ఫస్ట్ నుంచి 99 ఉండింది. సో ఇది ఒకటి తీసుకున్నా. నాకు తెలిసి నేను ఇప్పటికి ఇది 4th సెట్ నేను ఇది తీసుకోవడం డిమార్ట్లో. బేసిక్గా నేను ఇందులో అన్ని స్పైసెస్ పెట్టుకుంటా, అందుకని అవి అలా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు తగ్గుతాయో తెలీదు. బట్ నాకు ఇది చాలా బాగా అనిపిస్తాయి. గ్లాస్ ఐటమ్స్ కదా, సో నాకు కొంచెం గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టం ప్లాస్టిక్ కన్నా. కంటైనర్స్ కనిపిస్తాయి కాబట్టి. ఇది లాస్ట్ టైం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు సోంపు వేయడానికి తీసుకున్నా. అదొకటి ఉంది ఆల్రెడీ ఇంట్లో, బట్ ఇంకోటి పేర్ అవుతుందని చెప్పి ఇంకోటి తీసుకున్నాను. సో ఇది ఇంకోటి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటాను. ఓకే, ఇది బాగా పనిచేస్తుంది, దీని లిడ్ బాగుంది అనుకుంటే అప్పుడు వెళ్ళి దాన్ని ఇంకా పేరులాగా ఫుల్ఫిల్ చేస్తాను అన్నమాట. సో నెక్స్ట్ చూస్తే నవ్వేస్తారు అందరూ. బాబీ ప్లేట్. ఇక్కడేమో బాబీ పడుకుంది, చిన్ని ఫెరిటైల్ పడుకుంది. ఇక్కడేమో ఫెరిటైల్ వేసి మ్యాజిక్ చేస్తుంది. ఇక్కడ ఫెరిటైల్ కాస్త ఏమంటారు, టీనేజర్ అయిపోయింది అనమాట. లేసి కూర్చుంది. ఇక్కడ ప్రిన్సెస్ అయిపోయింది ఒక హార్స్తో పాటు. సో నాకు ఇలాంటి ప్లేట్స్ ఇష్టం. నేను చూడటానికి చాలా చిన్నపిల్లలాగా క్యూట్గా ఉంటాయి. పింక్ అండ్ వైట్ కలర్లో కనిపించేసరికి తీసుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ టైం నాకు బ్లూ కలర్లో, ఐ మీన్ పింక్ కలర్లో కనిపించింది. సో పింక్ కలర్కి తీసుకున్నా. ఎక్కువ బాయ్స్కి ఉంటాయి అబ్బా డిమార్ట్లో ఈ ప్లేట్స్ మాత్రం. మిక్కీ మౌస్, స్పైడర్ మ్యాన్, ఇంకా ఏదో చూసాను. సో ఇవన్నీ. అండ్ దానికి మ్యాచింగ్ అని వెతికాను. బేసిక్గా చాలా కష్టపడి వెతికా, అది నాకు దొరకలేదు. సో నేను ఏం చేశానంటే ప్లెయిన్ వైట్, దాని మీద ఇక్కడ కొంచెం పింక్, ఇక్కడ కొంచెం పింక్ ఇలా ఉంది. సో ఓకేలే, ఇంకా కాంప్రమైజ్ అవుదాం అనుకొని ఈ టైప్లో తీసుకున్నా. దీంట్లో ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నాను. ఇదొక ప్లేట్ నా కోసం కొనుక్కొచ్చుకున్నాయి. అండ్ నెక్స్ట్ ఓకే, ఇంకా ఇవి ఉన్నాయి. ఇవి అయిపోయినాక మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా. ఇదొక బెడ్షీట్. జనరల్గా ఎవరైనా గెస్ట్ వస్తే కప్పుకుంటానికి అని చెప్పి తీసుకున్నా. అంటే మేము తీసుకోలేదు, మా అత్తగారు చెప్పారని చెప్పి తీసుకున్నాం. ఇదొకటి. నేను అసలు ఇది ఓపెన్ కూడా, లిటరల్గా ఓపెన్ కూడా చేయకుండా, చెక్ కూడా చేయకుండా, అసలు ఏం డిజైన్ కూడా చూడకుండా తీసుకున్నాను. లాస్ట్ టైం ఈ టైప్లోనే నేను ఒకటి తీసుకున్నాను. అది కప్పుకుని చాలా బాగుండింది. సో అందుకని ఇది అదే ఫ్యాబ్రిక్ కదా అని ఫ్యాబ్రిక్ చూసి తీసేసుకున్నా, డిజైన్స్ చూడలేదు నేను. సో ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ సంథింగ్ ప్రింట్ లాగా వచ్చి ఎక్సో గేమ్ లా ఉంది. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్స్ ఇలా ఇచ్చారు అనుకుంటా. ఇది మొత్తం నాకు తెలిసి ఇదే రన్ అయి ఉంటుంది. ఇది యాజ్ యూజువల్ ప్లెయిన్ బెడ్షీట్స్ లాగే. ఈ లైట్ గ్రీన్, బ్రౌన్ కలర్,
క్లాత్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో నాకు ఈ ఫ్యాబ్రిక్ కొంచెం బాగుంటుంది అనిపించి నేను ఇంక ఇదే తీసుకున్నా. తెలీదు మా అత్తగారికి నచ్చుతుందో లేదో, చూడాలి. సో ఇది ఒకటి ఆంటీ కట్టుకుంటానంటే తీసుకొచ్చాను, లేదా మనం సింగిల్ కట్స్ మీద కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒకటి. అండ్ ఈ బ్లూ కొంచెం అన్నిటి మీద ఈ బ్లూ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. సో ఈ బ్లూ ఒకటి. సో ఈ 4x6 తీసుకున్నాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా షాపింగ్లో ఏంటో చూపిస్తా. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏంటి, జనరల్గా అమ్మాయిలకి ఏమి ఇష్టం చెప్పండి మీరు? మేకప్, లేదా డ్రెస్సెస్, లేదా కాస్మెటిక్స్. సో నేనేం కొన్నానంటే ఈ ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చాను అనమాట. ఈ బేసిక్గా వచ్చి పెద్ద సూపర్బ్ ఆసమ్ అలా ఏం లేదు. నాకు తెలిసి అలాంటి ప్రోడక్ట్స్ ఏమి ఉండవు. ఉంటే అన్నీ ఇవన్నీ ఎందుకు కొంటారు, అందరూ ఒకటే కొంటారు కదా. సో నాకు కొంచెం అంటే న్యాచురల్గా ఉంటుంది, ప్లస్ కొంచెం మన స్కిన్ కూడా పాడవకుండా ఉంటుందని నేను బయోటెక్ ఎక్కువ వాడాను. అంటే ఫేస్ వాష్ కానీ స్క్రబ్స్ కానీ ఆ టైప్లో. అలాగే నేను వేరే వాడినాను కదా, నేను అన్నీ వాడతాను. సో పాండ్స్లో ఒక ఫేస్ వాష్ తీసుకున్నా. అండ్ బయోటెక్లో ఈ షాంపూ నాకు నచ్చింది, సో ఇదే తీసుకున్నాను, ఇంకోటి ట్రై చేయలేదు. అండ్ బయోటెక్లో బ్లూబెర్రీ అండ్ రాస్బెర్రీస్ అని బెర్రీస్ లిప్ బామ్ ఒకటి తీసుకున్నా. ఓపెన్ చేసి చూస్తాను యాక్చువల్లీ ఎలా వచ్చిందో, నాకు తెలీదు. నేను ఇది ఫస్ట్ టైం కొంటున్నాను యాక్చువల్లీ లిప్ బామ్. సో ఈ డబ్బా చూసి పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయదు. దీని లోపల చాలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి. చూసారా ఎంత చిన్నగా ఉందో. సో దీని కింద ఇంకేం లేదులే, ఏం పేపర్ అలాంటివి ఏం ఉండవు. సో దీన్ని తర్వాత చదువుకుంటాను. సో ఇలా చిన్న క్యూట్ లిప్ బామ్ ఇచ్చారు. క్యాప్స్ ఇలా బాగుంటాయి, పింక్ కలర్లో ఉంది. సో స్మెల్ స్ట్రాబెర్రీ స్మెల్ వస్తుంది, బట్ ఇది స్ట్రాబెర్రీసే కాదు. సో ఇది ఒక లిప్ బామ్. అండ్ ఇంకోటి ఈ బాక్స్ చూడండి, దాంట్లో వచ్చిన క్రీమ్ చూడండి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్నపిల్లల కిచెన్ సెట్లో వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ లాగా. ఇది జస్ట్ ఫేస్ క్రీమ్. జనరల్గా మనం ఏం రాసుకుంటాం ఫేస్కి, ఫెయిర్ అండ్ లవ్లీ లాగా ఇది కూడా చిన్న క్రీమ్, ఫేస్ క్రీమ్. కానీ అది ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, బయోటెక్ వాళ్ళది ఏదో ఫ్లేవర్డ్ అనమాట. దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ట్రై చేద్దాము ఈ క్రీమ్ అని ఇది తీసుకున్నా. ఇది ఇంకో చిన్న డబ్బా. సో ఇది వచ్చి ఐ క్రీమ్ అనమాట. నాకు కొంచెం బ్లాక్ హెడ్స్ వస్తున్నాయి అనిపించి నేను ఈ క్రీమ్ తీసుకొచ్చాను రాద్దామని. ఈరోజు రాసి చూస్తాను 1 వీక్. ఇది కనుక నాకు బాగా పనిచేసింది అనుకుంటే నేను మీకు ఇది కంపల్సరీగా నేను ఇది మీతో షేర్ చేస్తాను, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. ఫస్ట్ నేను ఇది మొత్తం ట్రై చేసి మీకు చూపిస్తాను. కానీ దీని ఫేస్ వాష్, ట్యాన్ ప్యాక్ ఆర్ జనరల్ ఫేస్ ప్యాక్స్ అలాంటివి చాలా బాగుంటాయి. నేను అటు చాలా బాగా ఫ్రీక్వెంట్గా వాడాను, అవి చాలా బాగా పనిచేసాయి కూడా. ట్యాన్ రిమూవర్ అండ్ ఫేస్ ప్యాక్. ఫేస్ వాష్ నాకు గుర్తులేదు, బట్ ఈ రెండు బాగా పనిచేసాయి. ఇవి కూడా నేను ట్రై చేసి మీతో ఎలా ఉన్నాయో చెప్తా. సో ఇది అండ్ జన్సన్స్ బేబీ ఆయిల్. జనరల్గా ఎవరిదైనా డ్రై స్కిన్ ఉందంటే నైట్ టైం
కనుక జాన్సన్ బేబీ ఆయిల్ రాసుకొని పడుకుంటే కొంచెం అంటే మరీ డ్రైగా ఉన్న వాళ్ళకి కొంచెం సాఫ్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. నైట్ టైం ఎందుకు అంటున్నానంటే నైట్ టైం పడుకుంటాం కాబట్టి మనకు ఆ స్టిక్కినెస్ తెలియదు. అదే పొద్దున్నే రాసుకుంటే చెమటలకి దానికి అది ఇంకా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. సో నైట్ టైం యూస్ చేయండి. అండ్ దీంతో మేకప్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. జనరల్గా కాటుకు కానీ ఏదైనా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే మీరు ఇలా ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని కాటన్ ప్యాడ్ మీద జాన్సన్ బేబీ ఆయిల్ రాసుకొని మొత్తం మేకప్ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎలా అయినా వాడచ్చు, చాలా బాగుంటుంది బాడీకి. అండ్ ఇవి వచ్చి చిన్న చిన్ని కాటన్ ప్యాడ్స్ ఇలా ఐ మీన్ ఈ జాన్సన్ బేబీ ఆయిల్ వేసుకొని మేకప్ రిమూవ్ చేసుకుంటానికి కానీ రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్నాక ఫేస్ క్లీన్ చేసుకుంటానికి కానీ యూజ్ చేయడానికి. That's it. I hope you all like this video. Please do like and share.